Hi everyone, welcome back to my channel. So RRB Group D 2nd February సో జరిగిన ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ ఇది. సో టోటల్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి సైన్స్లో ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ రియాక్షన్ అడిగాడంట. సో ఇథనోయిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ రియాక్షన్ అడిగాడు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సో పవర్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. సో అది మనకు ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సో ఇక్కడ నుంచి I ఈజ్ ఈక్వల్ టు V/R అని తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకు పవర్ ఫార్ములా V²/R అవుతుంది, లేదంటే I²R అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ డన్ మీద క్వశ్చన్ అడిగాడంట. సో ఫోర్స్ ఇచ్చాడు అండ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకు వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వర్క్ డన్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ ఎలా ఫామ్ అవుతుందో ఇంకో క్వశ్చన్ అడిగాడంట. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ప్రాసెస్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ టు ఫార్మ్ నర్వ్ సెల్. ఆప్షన్స్ ఇచ్చాడు, సెల్ డివిజన్, వేరియేషన్, ఎక్సెట్రా, ఐడియల్ గ్రో అని ఒక ఆయన చెప్పాడు. సో సిక్స్త్ క్వశ్చన్ ఫాలోయింగ్ ప్లాంట్ గ్రోస్ అవ్వాలి అంటే సో ఏం అవసరమని అడిగాడు. సో సీడ్స్, జెర్మినేషన్, ఓన్లీ సీడ్స్ ఇలా ఎక్సెట్రా అడిగాడు. సో సెవెంత్ క్వశ్చన్ మ్యాగ్నిఫిసెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ పర్పెండిక్యులర్ అండ్ బేస్ ఆఫ్ ఇట్ సైజ్ అని అడిగాడు మిర్రర్ మీద. సో మిర్రర్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మిర్రర్కి మనకు ఫార్ములా ఉంది కదా. సో 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U. సో మార్నింగ్ షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్లో లెన్స్ మీద అడిగాడు, సెకండ్ షిఫ్ట్లో మిర్రర్ మీద అడిగాడు. సో మిర్రర్ అండ్ లెన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎయిత్ క్వశ్చన్ సో ఇమేజ్ వాస్ ఫార్మ్డ్ ఎట్ బిహైండ్ సి. సో కాన్కేవ్ మిర్రర్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజెస్. సో ఆబ్జెక్ట్ అనేది బిహైండ్ సి పెట్టుంటారు కాన్కేవ్ మిర్రర్ ముందల. సో దెన్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అడిగాడు. సో మనకు ఎగ్జాక్ట్ సి కాడ పెడితే సో ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ సి కాడనే ఫామ్ అవుతుంది. సో బిహైండ్ సి పెట్టాడు అనుకోండి, సో మనకు ఆబ్జెక్ట్ అనేది సో సి అండ్ ఎఫ్ మధ్యలో ఫామ్ అవుతుంది. అది కూడా డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. సో నెక్స్ట్ వన్ నైన్త్ క్వశ్చన్ సాలినాయిడ్ మీద అడిగాడు. సో సాలినాయిడ్ అంటే ఏం లేదు, ఒక లాంగ్ రాడ్ మీద సో చుట్టూ వైరింగ్ ఇచ్చి బ్యాటరీ కనెక్షన్ ఇస్తే దాన్నే సాలినాయిడ్ అంటాం. సో నెక్స్ట్ వన్ నైన్త్ క్వశ్చన్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. సో లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే క్యాపిటల్ G అంటాం. సో దీన్నే F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ M1 ఇంటూ M2/R² అనే ఫార్ములా ఉంటుంది. సో యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ G అంటే ఇక్కడ. సో 11th క్వశ్చన్ సౌండ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది స్టేట్మెంట్ టైప్లో. అండ్ 12th వన్ ఇథనాల్ ప్లస్ సోడియం విచ్ గ్యాస్ ఈజ్ ఫార్మ్. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో 13th క్వశ్చన్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఫోర్స్ మీద ఫార్మేషన్. అండ్ 15th క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ బ్రయోఫీలియం. సో 17th క్వశ్చన్ యానిమల్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు సడన్గా లేవడానికి క్విక్ రెస్పాన్స్ ఉండాలి అంటే ఏ టిష్యూ అవసరం అని అడిగాడు. సో నర్వ్ టిష్యూ అండ్ మజిల్ టిష్యూ. సో ఆన్సర్ వచ్చేసి నర్వ్ టిష్యూ అండ్ మజిల్ టిష్యూ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి సైన్స్ వీడియో అండ్ థర్డ్ షిఫ్ట్ వీడియో కూడా చేస్తాను. సో గ్రూప్ డి కంప్లీట్ సైన్స్ నా ఛానల్లో వీడియోస్ పెడతాను ఎప్పటికప్పుడు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.